అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఫిబ్రవరి 13 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనవనేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నరసింహ భద్రకాళీ మాత జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7801009881. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు నిర్ణయం తీసుకోవడంలో శక్తిని పెంచుకోవాలి. మీరు పనిలో బలంగా మరియు మరింత స్పష్టంగా ఉంటారు. కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు సీనియర్ అధికారి సహకారంతో పురోగతికి కొత్త అవకాశాలు తలెత్తవచ్చు. మీ బాస్ ప్రశంసలు మీ ప్రత్యర్థులు అసూయను రేకెత్తించవచ్చు, కానీ మీ విజయం పెరుగుతూనే ఉంటుంది. వ్యాపారంలో నిమగ్నమైన వారికి రేపటి రోజున చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది. పరుగు వ్యాపారాలతో కొనసాగుతున్న పోటీని అధిగమిస్తారు. ఒక ప్రధాన ఆర్డర్ లేదా ముఖ్యమైన ఒప్పందం వచ్చే అవకాశం అయితే రేపటి ఉంది. మీరు భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. ఇది భవిష్యత్తు ప్రణాళికలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక గృహ జీవితంలో కొంత ఉద్రిక్తత మరియు అసహ్యకరమైన పరిస్థితి తలెత్తవచ్చు. ఇతరుల తప్పులు సరిదిద్దడం లేదా అనవసరమైన సలహాలు ఇవ్వటం మానుకోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మరియు పరిస్థితులు సహజంగా బయటపడనివ్వండి. రేపటి రోజున మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇటీవల మీ జీవితం చాలా బిజీగా ఉంది, కానీ రేపటి రోజున అవన్నీ మాయమవుతాయి మరియు మీకు విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీ కుటుంబ స్నేహితులు మరియు భాగస్వామితో కనెక్ట్ అవ్వడానికి చాలా సమయం ఉంటుంది. మీ పనులను పూర్తి చేయడానికి మీకు చాలా సమయం ఉంది. మనశ్శాంతి కోసం ఏకాంతంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కొంత సమయం గడపండి. మీ కృషి నిలిచిపోయిన పనిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మీ ఆత్మవిశ్వాసము మరియు ధైర్యం రేపటి బలంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని సంప్రదించండి. కొంతమంది పోటీ కారణాలని పుకార్లు వ్యాప్తి చేయవచ్చు, కానీ ఇది మీ మేనేజర్ను గణనీయంగా ప్రభావితం చేయదు. యువకులు ఫ్యాంటసీపై సమయం వృధా చేయకుండా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు చురుగ్గా ఉండవచ్చు, కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన మంచి సమయం. ప్రారంభంలో లాభాలు తక్కువగా ఉంటాయి, మంచి ఫలితాలు అయితే వస్తాయి. పెళ్లి కాని కుటుంబ సభ్యునికి మంచి సంబంధం ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాల్లో గంభీరత మరియు స్పష్టతను కొనసాగించండి. మీ ఆరోగ్యం రేపటిలోనే బాగానే ఉంటుంది. క్రమం తప్పకుండా దినచర్య మరియు సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం చాలా అవసరము. మీరు సృజనాత్మకత ధోరణులను అభివృద్ధి చేసుకుంటారు. బలమైన సైద్ధాంతిక విశ్వాసం మీ పనిని విజయవంతం చేస్తుంది. మీరు నగలు, దుస్తులు, ఆనందాలు మరియు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామ్యం మరియు ప్రియమైన వారి సహవాసం ఉత్తేజకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. రేపటి రోజున మీకు సమతుల్యమైన మరియు సానుకూలమైన రోజుగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సంతృప్తి చెందుతారు. మీరు మీ సృజనాత్మకతను బాగా ప్రదర్శించగలుగుతారు. వ్యక్తులతో చర్చించడము మరియు భాగస్వామ్యం విస్తరించడము ప్రయోజనకరంగా నిరూపించబడవచ్చు. మీ సామాజిక వృత్తం కూడా విస్తరిస్తుంది మరియు మీకు కొత్త స్నేహితులను సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మీరు మీ ఆలోచనలను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క భావోద్వేగాలను తీవ్రంగా ఉండవచ్చు, కాబట్టి మీ సమాజంలో మీ సంబంధంలో కమ్యూనికేషన్ కొనసాగించండి. మీ జీవితంలోకి కొత్త శక్తిని నింపే కొత్త అభిరుచిని చేపట్టాల్సిన సమయం అయితే రేపటి రోజున. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మీ దినచర్యలో కొంత వ్యాయామాన్ని చేర్చుకోండి. దూర ప్రయాణాలు మీకు రేపటిన అనుకూలంగా అయితే మారుతాయి. ప్రయాణాల విషయంలో రేపటిన నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలుగా మారే అవకాశం అయితే ఉంది. మీ ఆలోచనలు, అనుభవాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కొత్త సమాచారాన్ని, అవకాశాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ప్రయాణాలు అలసట కలిగించిన వాటి ద్వారా లభించే ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇటీవల కాలంలో ఎదురైన ఆరోగ్య సమస్యలు రేపటి క్రమంగా తగ్గుముఖం పడతాయి. సరైన చికిత్స, జాగ్రత్త వల్ల మీరు వాటిని అధిగమించగలుగుతారు. మానసికంగా కూడా ధైర్యం పెరిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అయినా పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ పెట్టడం అవసరం.
కుటుంబ విషయాల్లో సహకారం లభిస్తుంది. మీ ప్రయాణాల వల్ల వచ్చిన అనుభవాలు ఇంటి వారితో పంచుకోవడం వల్ల ఆనందం కలుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం కొనసాగుతుంది. రేపటి మీ చుట్టూ ఉన్న వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వివాహం ఖరారు కావచ్చు, కానీ మీరు చురుకైన ఎవరికైనా ఆర్థిక వాగ్దానం చేసి ఉంటే దాన్ని నెరవేర్చడంలో మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు వ్యాపార భాగస్వామ్యంలోకి ప్రవేశించవచ్చు. అది ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న ఏదైనా ఆస్తి ఒప్పందాలు ఖరారు కావచ్చు. చట్టపరమైన విషయానికి సంబంధించి మీరు కోర్టును సందర్శించాల్సి రావచ్చు. రేపటి రోజున మీకు అవార్డు అందవచ్చు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారతాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు రేపటి మీకు ప్రయోజనకరం చేకూరుస్తాయి. చిన్న తరహా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీరు ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. రేపటి రోజున స్వీయ అవగాహన పెంపొందించుకోవడానికి మరియు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒక రోజుగా మంచిది. రేపటి మీరు ఆకర్షణీయంగా మరియు సమతుల్యంగా ఉన్నట్లు భావిస్తారు. రేపటి మీరు మీ భావోద్వేగాలు మరియు నిర్ణయాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. సానుకూలంగా చెప్పాలంటే మీ ఆకర్షణ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అందరినీ హృదయాలను గెలుచుకుంటాయి. మీరు దౌత్యంతో ఏదైనా వివాదాన్ని పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. రేపటి రోజున మీరు ఒక ప్రధాన ప్రాజెక్టులో మీ సృజనాత్మకతను ఉపయోగించుకోవచ్చు. అది విజయానికి దారితీస్తుంది. ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు మర్చిపోకుండా జాగ్రత్త వహించండి. అతిగా ఆలోచించడం వల్ల మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు బలహీనపడవచ్చు. మీ యొక్క ప్రాధాన్యతను నిర్ణయించుకోండి మరియు వాటికి కట్టుబడి ఉండండి. మీ కెరీర్లో మీ జట్టు కృషి మరియు దౌత్యం కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆర్థికంగా రేపటి రోజు స్థిరంగా ఉంటుంది. మీ మానసిక స్థితి ఆధారంగా ఖరీదైన వస్తువులపై ఖర్చు చేయకుండా ఉండండి. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడపండి మరియు పాత మనోవేదనలు పరిష్కరించుకోండి. ఈ రాశి వారికి రేపటి రోజు కాస్త సున్నితంగా ఉంటుంది, కానీ బోధనాత్మకమైన రోజుగా ఉంది. మీరు మీ ఆలోచనలో మునిగిపోతారు, కానీ బయట మీరు ప్రశాంతంగా కనిపిస్తారు. కొంతమంది మహిళలు తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలను ప్రాధాన్యత ఇస్తున్నట్లు భావించవచ్చు. ఇది తేలికపాటి అలసట లేదా చిరాకు దారితీస్తుంది. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించాల్సిన అవసరం అయితే లేదని రేపటి రోజు మీరు గుర్తుంచుకోవాలి. మీ సరిహద్దులు నిర్ణయించుకోవడం వల్ల మీరు మరింత సుఖంగా ఉంటారు. ఇంట్లో మరియు వెలుపల సమతుల్యతను కాపాడుకోవడము రేపటి రోజున మీ అతిపెద్ద సవాల్ అవుతుంది, కానీ మీరు దాన్ని అధిగమిస్తారు. రేపటి రోజున ఈ రాశివారు స్థిరాస్తుల కొనుగోలుపై పెట్టుబడి పెట్టడం మంచిది. తాత్కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక భద్రత పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా ఇతర స్థిరమైన పెట్టుబడులపై ఆలోచనలు ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. వృత్తి లేదా వ్యాపార రంగంలో స్థిరత్వం కనిపిస్తుంది. పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేకుండా ప్రస్తుతం ఉన్న అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవడం మంచిది. అనుభవకుల యొక్క సలహాలు తీసుకుంటే మీ నిర్ణయాలు మరింత బలపడతాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం వల్ల ఆర్థిక సమతుల్యం కొనసాగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం లభించే సూచనలు అయితే ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయడం, కానీ ఉన్న వాహనంతో ప్రయాణం సౌకర్యంగా మెరుగుపడము కానీ జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద రేపటి మీకు ఆర్థిక స్థిరత్వం, సౌకర్యాలు అందించే రోజుగా అయితే ఉందండి. ఇక రేపటి ఈ రాశి వారు ముఖ్యంగా వాహనాన్ని ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలిస్తారు, కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించండి. రేపటి రోజున పనివారితో, సహోద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి, అవి తొలగింపబడవు. మీరు రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాన్ల గురించి జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి సమస్యల్లో రేపటి మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఇవ్గా సత్కరించబడడం ఖాయమండి. మరి తెలిసినాక రాశి వారి జాతక ఫలితాల్లో తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.